Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 37152 and 74161 43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లికు అన్యాయం చేసిన వైసీపీ నాయకులను చంద్రబాబు నాయుడు విశ్వసనీయతపై ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డ ఎన్డీఏ కూటమి నేతలు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కొనసాగుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసాద్ అహ్మద్. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన వైసీపీ శ్రేణులు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మదనపల్లెను జిల్లాగా చేసి తీరుతామని, ఇందులో వైసీపీ వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రెడ్డప్పనాయుడు కాలనీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, జనసేన రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి, నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జంగం శివరాం, బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లెకు అన్యాయం చేసిన వైసీపీ వారికి తమ విశ్వసనీయత గురించి ప్రశ్నించే హక్కు లేదన్నారు. ముందు వారి అభ్యర్థిని ఓడించేందుకు పక్కనే ఇద్దరు రెడ్లు సిద్ధంగా ఉన్నారని, పొలాలు అమ్మి డబ్బు ఇచ్చిన అభ్యర్థి ఇంట్లో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థి ఓడిపోతే ఇన్ఛార్జ్ పదవి కోసం ఆ ఇద్దరు రెడ్లు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తామని, రాజంపేట, రాయచోటి ప్రాంతాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అత్యధిక జిల్లాలను చేశారో అదేవిధంగా మన రాష్ట్రంలో మరిన్ని జిల్లాలను ఏర్పాటు చేయకూడదా అంటూ నిలదీశారు. వైసీపీ వారి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ అభ్యర్థి మరియు తిప్పారెడ్డి గారు మాట్లాడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి గురించి, జిల్లా గురించి మాట్లాడారు. మీరు ఏ మాత్రం మదనపల్లి జిల్లా గురించి మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. మీరు దయచేసి మాట్లాడాలి. ఎందుకంటే మదనపల్లి అభివృద్ధి శూన్యం. మదనపల్లి ప్రజా సమస్యలు మీరు ఏం చేసింది ఏం లేదు. మీరు మీ సొంత అజెండాతో వచ్చారు. మదనపల్లికి వచ్చి మీరు ఇక్కడ స్థిరపడి వేల కోట్లు సంపాదించుకున్నారు, అంతేగాని 100 కోట్లు సంపాదించుకుని మదనపల్లికి చేసింది ఏమీ లేదు. రెండోది, ఖచ్చితంగా మదనపల్లి జిల్లా అయిపోతున్నాము. రాజంపేట వ్యవహారము, రాయచోటి వ్యవహారం తీసుకుని వచ్చి మనుషులకు మీరు తిప్పించి మళ్ళీ చుట్టు తిప్పాలంటే ఎవరు వినే పరిస్థితి లేదు. అసలు వైసీపీ నాయకులు ఎక్కడ చూస్తే కూడా తూచి అంటూ ఉన్నారు, కానీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎవరు మీకు నమ్మే పరిస్థితి లేదు. రెండోది, క్లియర్ కట్గా చెప్తున్నాము, మదనపల్లి, పొంగనూరు, తంబాడపల్లి, పీలేర్ ఈ 4 కాన్స్టిట్యున్సీలకు గాను అందరి మా ఆమోదం, మేము కిషోరన్ ఆమోదం ఇచ్చారు,
పీలర్ ఇది పొంగనూరు క్యాండిడేట్ అన్న వీళ్ళు కూడా మన చల్లబాబు క్యాండిడేట్ కన్సర్న్ ఇచ్చారు, తమ్మలపల్లి క్యాండిడేట్ కన్సర్న్ ఇచ్చారు. మేము నలుగురు కూడా మాట్లాడి పెద్ద ఆయన దగ్గర ఒప్పించి మేము అనౌన్స్ చేశాము. తప్పకుండా మదనపల్లి జిల్లా చేయబోతున్నాము. ఇదే కాకుండా వేరేది ఏం మాట్లాడినా కూడా మీకు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు చేసింది శూన్యము. సూపర్ 6 తప్పకుండా అమలు అవుతుంది. మీకు ఒకవేళ తిరిగిపోతే 1 సంవత్సరం తర్వాత డిబేట్ పెట్టుకుందాము. దానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. మీరు సిద్ధం ఉంటే రాండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు చేసిన మోసం పైన ఓపెన్ డిబేట్కి వస్తారా? మీ రాష్ట్ర స్థాయి నాయకులు అంజద్ బాషాతో కలుపుకొని ఎవరైనా కానీ మోస్ట్ వెల్కమ్. మేమే ఎక్కడైనా మీరే ప్లేస్ ఫిక్స్ చేసుకోండి, మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చేసింది ఏమి లేదు, మోసం తప్ప ఏం చేయలేదని చెప్పి సైనిక తెలియదు. ఇప్పుడు నిన్న వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ తిప్పారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని పెద్ద జహా గారు చెప్పినట్లు అవహేళనగా మాట్లాడారు. వాళ్ళకి ఏమాత్రము రాజకీయ పరిజ్ఞానం కానీ రాజకీయ అవగాహన కానీ ఉంటే మదనపల్లిని జిల్లా చేస్తా అన్నాడు. రాజంపేట వాళ్ళకు పెద్ద ఆకాంక్ష ఉంది, దాన్ని జిల్లా చేస్తామని చెప్పారు. రాయచోటు డిస్టర్బ్ చేయమని చెప్పారు. నీటిలో వెళ్ళింది తప్పుదో పట్టిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. ఏం కాదు, 10 జిల్లాలు ఉన్న తెలంగాణని కేసీఆర్ 31 జిల్లాలు చేయగా లేనిది 13 ఉమ్మడి జిల్లాలు ఉన్న ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్. మనకు ఉన్నది 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్నది 119 అసెంబ్లీ నియోజకవర్గాలు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకి 31 జిల్లాలు చేయగా లేనిది 175 నియోజకవర్గాలని ఉన్నప్పుడు ఇంకా 10 జిల్లాలు పెంచుతాము. దాంట్లో నష్టమేం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు, దేశానికి నష్టం లేదు, వైసీపీ నాయకులకు అసలు నష్టం లేదు. ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే ముందు మీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా రోడ్డు మీద పడి వాళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి, తర్వాత ఆ గురించి మాట్లాడండి. నిన్న తిప్పారెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని తీసుకుంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి మాటలు మాట్లాడిండేది వాస్తవము. తర్వాత జిల్లాను రాయచోటిని జిల్లా చేయడానికి కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేసినారు కానీ ప్రజల మంచి కోసం చేయలేదు. ఇప్పుడు రాయచోట్లో ప్రజలే చెప్తున్నారు శ్రీకాంత్ రెడ్డి గారి భూముల వాల్యూ కోసమే జిల్లాను రాయచోటిని జిల్లా చేసినారు. ఇంకో విషయానికి వస్తే మన నియోజకవర్గాల్లో పొంగనూరు తీసుకున్నాం. పొంగనూరు చిత్తూరు జిల్లాకు సంబంధించింది, కానీ ఓట్ల పరంగా రాజంపేటకు సంబంధించింది. ఈ రాజకీయము ఏం చిన్న పిల్లోడిని అడిగినా అర్థమవుతుంది. 2 జిల్లాల్లో వాళ్ళ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేదానికి ఇలాంటి కుయుక్తులన్నీ చేస్తున్నారు. ప్రజల మంచి కోసం అయితే చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని ఏ విషయం ఉందా వెనక ఏం దాగుందో అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చిన్న పిల్లోడైనా చెప్తాడు ఏం చేస్తున్నారు అనేది. పొంగనూరే తీసుకోండి, జిల్లా చిత్తూరు జిల్లా, ఓట్ల కోసము రాజంపేట. ఆడనే తెలిసిపోయింది వీళ్ళ తెలివితేటలు ఏమీ లేదు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు. నివాసితుడిగా ఒకటే ఒక విషయం చెప్తాను. షాజాన్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉండగా శకుంతలమ్మ గారు కమిషనర్గా ఉండేవారు. మొత్తం మెయిన్ రోడ్లు అన్నీ సిమెంట్ రోడ్లు, కాలువలు అన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. ఒక సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు దానికి మధ్యలో కల్వర్ట్ కట్టాల, అది ప్లాన్లో అప్రూవ్ లేకుండా సిమెంట్ రోడ్డు వేసుకుంటూ వచ్చేసినారు. ఆ కల్వర్ట్ కడితే కానీ నీళ్లు పోవన్నమాట. అప్పుడు షాజాన్ బాషా గారికి ఒక విజ్ఞప్తి, శకుంతలమ్మ గారికి ఒక విజ్ఞప్తి పెడితే అప్పటికప్పుడు రోడ్డు పని నిలిపేసి ఆ కల్వర్ట్ కట్టి మళ్ళా రోడ్డు వేసినారు. అది అభివృద్ధి. తర్వాత మన కౌన్సిల్ వచ్చింది, మన అప్పుడు బాబ్జీ కౌన్సిలరు ఏదో తిరిగి సందుల్లో రోడ్లు వేయించినాడు, కానీ మళ్ళీ ఎక్కడ రోడ్లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక బొప్పి సిమెంట్ వేసింది. ఇది మన షాజాన్ బాషా గారు మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తారు. మన వార్డులో కావాల్సిన పనులన్నీ కూడా చేసుకున్నాం. నమస్తే. నిన్న జరిగినటువంటి తిప్పారెడ్డి గారి ప్రెస్ మీట్లో నేను ఒకటే తెలియజేస్తున్నా,
నిసార్ అహ్మద్ అనే క్యాండిడేట్ను ఆల్రెడీ తిప్పారెడ్డి గారు, నరేష్ కుమార్ రెడ్డి గారు డమ్మీ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే నిసార్ అహ్మద్ ఓడిపోతాడో ఇద్దరు ఇన్ఛార్జీల కోసం పోటీ పడతా ఉన్నారు. ముఖ్యంగా మదనపల్లి ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక మైనారిటీ వ్యక్తిని ఇద్దరు రెడ్లు కలిపి బలి చేస్తా ఉన్నారు. ఆయన నాకు ఇంటికి ఏడ్చుకుంటాడు నిసార్ అహ్మద్, నాకేంటికి ఈ టికెట్, నా భూములన్నీ పెట్టి డబ్బు తెచ్చి ఇద్దరు రెడ్ల చేతికి ఇస్తే ఈరోజు నా పరిస్థితి ఇట్లుందని. ఫస్ట్ మీ పార్టీలో ఏం జరుగుతుందనే చూసుకోండి. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా జిల్లా అనౌన్స్ చేస్తా, నేను రాయచోటికి వ్యతిరేకం కాదు, రాజంపేటకు వ్యతిరేకం కాదు అన్నాడు. కానీ ఇక్కడేమైనా వ్యతిరేకమని చెప్పాడో లేదు. ఈ 4 నియోజకవర్గాలకు హెడ్ క్వార్టర్గా మదనపల్లిని పెట్టి తక్షణమే నేను జిల్లా చేస్తా అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అది తెలుసుకోండి. ఫస్ట్ ఆ రోజు మాట్లాడాలని మీరు నిన్నెందుకు మాట్లాడుతున్నారు జిల్లా గురించి? ఫస్ట్ మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఓడగొట్టి ఆ కుర్చీని మీరు బిక్కుందామన్నారు తప్ప మీకు ఆయన గెలిపించే ఉద్దేశం లేదు. ఇక్కడ తెలుగుదేశం అందరం ఒకే వేదిక మీద ఉన్నాం. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని 15 సంవత్సరాలు అయింది మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా లేక. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మదనపల్లి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఎంపీ గారిని కూడా గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యతలో భాగంగా మదనపల్లి సీట్ను కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మాలైనత్తం పంచాయతీ నందు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కంటే 10 అడుగులు ముందుకు వేసి ప్రజారాజ్యకంగా పాలన అందించారని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% అమలు చేసి మరిన్ని సంక్షేమ పథకాలతో కూడిన నూతన మేనిఫెస్టోని విడుదల చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకుని ఎన్నికల్లో విలువలు కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలని అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పోతబూరు రెడ్డప్ప కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ఎన్నికల భారతం పుస్తకాన్ని ప్రముఖ రచయిత టిఎస్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరసం ప్రధాన కార్యదర్శి కవితశ్రీ, కార్యవర్గ సభ్యులు మోహనపల్లి
ఉమాదేవి, మోహన్ బాబు, గొలపూడి తిరుపతిరావు, శ్రీనివాసులు నాయుడు తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుతో పాటు మన జీవిత గమనాన్ని నిర్దేశించేవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన సంక్షేమం కోసం ఓ ప్రజాప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకునే ప్రక్రియలో ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరసం ఆధ్వర్యంలో ఎన్నిక భారతం కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగిందన్నారు. అభ్యుదయ రచయితల సంఘం అన్నమయ్య జిల్లా శాఖ ఈరోజు ఎన్నికల భారతం అన్న పుస్తకాన్ని కవితా సంకలనాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా భారతదేశంలో పౌరులందరూ ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ అలాగే తమను తాము సంస్కరించుకొని ఓటు యొక్క విలువను తెలుసుకొని నీతిగా నిజాయితీగా నీతివంతమైనటువంటి నేతలను ఎన్నుకొని రాబోయే తరానికి మంచి నేతలను మంచి పరిపాలన అందించే దిశగా ప్రతి ఓటరు కూడా ఆలోచించే విధంగా అది ప్రతి రచయితకు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ సంకలనాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి కవిత్వంలోనూ ప్రతి కవితలో కూడా ఓటర్ను చైతన్యపరచడమే ఉంది. చైతన్యపరచడంతో పాటు వారి బాధ్యతను కూడా గుర్తించడం జరుగుతుంది. ఇది కేవలం బాధ్యతే కాదు, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి గొప్ప హక్కుగా భావించి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 9-15 శతాబ్దాల మధ్యకాలంలో ఐరోపా ఖండంలో నడిచిన రోజుల్లాంటి రోజులను మనం ఇప్పుడు చూస్తున్నాం. అందుకే ఆ మధ్యయుగాన్ని కొందరు మేధావులు చీకటి యుగంగా కూడా వర్ణించినారు. మరీ అంత స్థితికి దిగజారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు చదువుకోని వారు అందరూ కూడా తమ ఓటు విలువను తెలుసుకొని సామాజిక చైతన్యంతో ఓటు సద్వినియోగం చేసుకుంటే సామాజిక స్థితి బాగుంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇంకా బాగు చేయడానికి వీలు లేనంతగా దిగజారిపోతూ ఉన్నాయి సామాజిక పరిస్థితులు. వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి పౌరుల మీద ఉంది కాబట్టి అందరూ సమిష్టి బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని భావిస్తున్నారు. జై హింద్. అభ్యుదయ రచయితల సంఘం అన్నమయ్య జిల్లా వాళ్ళు రాష్ట్ర కార్యవర్గం పోటీలు నిర్వహించి అచ్చువేసినటువంటి ఎన్నికల భారతం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ప్రతి జిల్లా శాఖలోనూ ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మరి ఈ పుస్తకంలో ఉన్న కవితల్లో కవులు ఏమి ఆశించారంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం ఉంటుంది, ప్రజాప్రతినిధులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. మరి అలాంటి సమయంలో మనకు రాజ్యాంగం ఒక ఆయుధాన్ని మన చేతిలో పెట్టింది. 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు, సార్వత్రిక ఓటు హక్కు కల్పించారు. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలంటే మనం నిజాయితీపరులైన అభ్యర్థుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని, ఆ తరుణం 5 ఏళ్ళకు ఒక్కసారే వస్తుందని, కాబట్టి ఎన్నికల చుట్టూ ఆవరించి ఉన్న ప్రలోభాలను గమనించి ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు, ఎలాంటి విభేదాలకు, మతపరమైన విభేదాలు కానివ్వండి, ప్రాంతపరమైన విభేదాలు కానివ్వండి, కులపరమైన విభేదాలు కానివ్వండి, ఇవేవి కూడా ఈ విభేదాలకు ప్రలోభాలకు గురి కాకుండా నిజాయితీతో తమ హృదయానికి నచ్చినట్లు ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధుల్ని, మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ పుస్తకంలోని కవులందరూ పిలుపునిచ్చారు. మరి ఈ సందేశం పాఠకులందరికీ చేరి వారి కవుల లక్ష్యం నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. భారతం కవితా సంకలనంలో నా కవిత కూడా అచ్చయింది. దీని ప్రత్యేక బహుమతి అందుకోవడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఇందాక వీళ్ళు చెప్పినట్టు ఒక కవి ఆవేదన అంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ, దాని గురించి ఆవేదన అంతా ఇందులో ఉంది. ఇది చదివిన తర్వాత కొద్దిమంది వల్ల మార్పు వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంది. ఈనాడు మనం ఓటేసేదానికి ఈ ఎన్నికల దగ్గరికి వచ్చినాయి. ఈ ఎన్నికలు మనం వేసే ఓటు 5 సంవత్సరాల మన భవిష్యత్తును అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది ఓటేయాలా. ప్రలోభాలకు కానీ అవినీతి గ్రీల్ కానీ దేనికి కూడా
లొంగుకోకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ ఓట్లుగా వేయగలిగితే మన రాష్ట్ర భవిష్యత్తు ఇంకొక 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలో దాన్ని నిర్ణయించేది ఈ ఓటు, మనం వేసే ఓటును బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని తమ ఓటును వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి తీరుతామని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని రాజంపేట పార్లమెంటరీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామచిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి తీరుతామని అన్నారు. వైసీపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తామంతా ఒకటైన ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. జిందాబాద్ జిందాబాద్ ఎన్డీఏ కూటమి జిందాబాద్. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు బంగాళాఖాతంలో కలపాలని ఎదురు చూసేటువంటి సమయం వారికి వచ్చింది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలందరూ కూడా చాలా అభిమానాన్ని ప్రదర్శిస్తూ తక్కువ సమయంలో ప్రచారానికి వెళ్ళకపోయినా కానీ వాళ్ళంతకు వాళ్ళు మా ఊరి ప్రచారానికి రండి అని స్వయంగా అభ్యర్థులను కలిసి ప్రచారంలో పాల్గొనమని అడిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ప్రజలే స్వచ్ఛందంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ పార్టీల కూటమిని మద్దతు పలకడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గారికి, ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తెప్పించాలన్నటువంటి లక్ష్యంతో అన్ని పార్టీలకు సంబంధించి ఒక సమన్వయం కోసం సమన్వయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల సమన్వయ కమిటీలో అన్ని పార్టీ నుంచి ఎలక్షన్ కోఆర్డినేటర్గా సురేష్ రాజు గారితో పాటు మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో కూడా కలిపి ఒక బలమైనటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వీరికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ ఎన్నికల కూటమి సమన్వయ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను మరియు మన మదనపల్లికి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు, పార్టీ సీనియర్ లీడర్ మన రమేష్ అన్న గారు, కాటకొండ రెడ్డపల్లి బాబురెడ్డి అన్న ఇందులో సభ్యులుగా ఉంటారు. జనసేన పార్టీ తరఫున మన సీనియర్ లీడర్ రామదాస్ చౌదరి అన్న ఉంటున్నారు. అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామచిన్నబాబు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఆకుల కృష్ణమూర్తి గారు బీజేపీ జిల్లా సెక్రటరీ గారు సభ్యులుగా ఉంటారు. జంగాల శివరాం గారు జనసేన పార్టీ నుంచి, బండి ఆనంద్ గారు బీజేపీ పార్టీ నుంచి, ప్రశాంత్ బీజేపీ పార్టీ నుంచి, దేవరెడ్డి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి, ఎంపీ ప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి. మేమందరం కలిసి 11 మంది, సురేష్ రాజు గారితో కలిసి 12 మంది కూడా ఇక్కడ ఎన్నికల సమన్వయ కమిటీగా ఏర్పడి వీరికి మద్దతు తెలుపుతూ వీరి ప్రచారంలో భాగంగా వీరికి ఎక్కడ అవసరమైతే అక్కడ మేము వారికి మద్దతు తెలిపి వీరికి మెజార్టీ తీసుకురావాలన్నటువంటిది పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చాం. దీంతో ఇవాళ ఈ ఎన్నికల సమన్వయ కమిటీతో ఇక్కడ 3 పార్టీలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. బహుశా ఈ మీటింగ్ తర్వాత
ప్రతిపక్ష నాయకుల వైఎస్ఆర్సీపీల యొక్క ఎత్తులన్నీ కూడా చిత్తయిపోయినట్టుగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కనుక ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా విభేదాలు వేడి ఒక్కటే ప్రజల ముందుకు వెళితే ప్రజల్లో ఉన్నటువంటి జోష్ మరింత పెరిగి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గారు మరియు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పార్లమెంట్లో గెలవబోతున్నారు. దీనికి శుభసూచకంగా ఎన్నికల ముందు ప్రజలందరికీ కూడా మంచి సందేశం ఇవ్వాలి. మేమంతా కలిసి పనిచేస్తున్నాం. కాకపోతే రకరకాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటటువంటి దుష్ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో మేమంతా ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మన దొమ్మలపాటి రమేష్ అన్న బలోపేతానికి పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయడం చాలా సంతోషదాయకం. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. తప్పకుండా మనమందరము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడానికి, ఇక్కడ ఏదైతే అరాచకమైన పరిపాలన ఉందో దీనికి తరిమి కొట్టడానికి మదనపల్లిలో ఉన్న ఈ అరాచకమైన వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ స్థానం లేదు, వీళ్ళు ఇక్కడ అవసరం లేదని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్లే అవసరం ఉంది. ఈరోజు మదనపల్లి ప్రజలు భయభ్రాంతులతో బతుకుతున్నారు. స్వేచ్ఛ లేదు, గంజాయి తాండవం ఆడుతా ఉంది, పిల్లల భవిష్యత్తు లేదు, రైతుల సమస్యలపైన మాట్లాడలేరు, మహిళలు సురక్షితంగా లేరు. అందుకోసం నేను ఇప్పుడే ఒక పెద్ద మీటింగ్ వెళ్ళి వచ్చాను. పట్టణానికి సంబంధించిన టాప్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఎలా మాట్లాడారంటే, మాకు ఊర్లో బతకాలంటేనే భయం అవుతా ఉంది, ఎలా బతకాలో తెలియదు, అందుకోసం మాకు ఎట్టి పరిస్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం లేదన్నా, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా ఈరోజు ఈ కలయిక ఏదైతే ఉందో తప్పకుండా రేపు పార్టీ బలోపేతానికి పనిచేస్తారు అందరని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక ప్రబల శక్తిగా రాబోయే రోజుల్లో ఉదయిస్తోంది. ఇంతకుముందు షాజహాన్ చెప్పినట్టు ఏ వర్గాల ప్రజలు సంతృప్తి లేరు. ప్రతి వర్గము పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు. ఇట్లా వృద్ధులు చూస్తేనేమి, రైతులు చూస్తేనేమి, కార్మికులు చూస్తేనేమి, ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి ఉన్నారు. వారందరూ కూడా ఫోర్స్గా ముందుకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తద్వారా ఇక్కడ నిలబడినటువంటి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే భావంతో ప్రజలంతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో షాజహాన్ బాషా, కిరణ్ కుమార్ ఇద్దరు గెలవాలని చెప్పే ఉద్దేశంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి, మనం తద్వారా ప్రజల్లో పూర్తి స్థాయిలో చుచ్చుకుపోయి అత్యధిక మెజార్టీతో ఈ రెండు పార్టీలు గెలిపించవలసిందిగా మేమందరము సమన్వయ కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మన తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి షాజహాన్ బాషా గారిని నియమించినందువల్ల, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపునకు ఇక్కడ రాజుగారి నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఆ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నాము. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి విజయానికి, ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి మేమంతా కూడా పరస్పరము ఒకరి అభిప్రాయాలు పంచుకుంటూ దీంట్లో ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, వైసీపీ కుయుక్తుల్ని ఎట్లా ఎదుర్కోవాలా, వైసీపీ వాళ్ళు చేస్తున్న పనికిరాని వాగ్దానాలని ప్రజల్లోకి తీసుకుని బలంగా ఎట్లా తిప్పికొట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే నిన్న వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్, మరి మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ అవహేళన చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని, మీరు జిల్లా కేంద్రంగా ఏది చేస్తారు, రాజంపేట చేస్తారా, రాజంపేట పోతే రాజంపేట చేస్తామని చెప్తున్నారు, మదనపల్లికి వస్తే మదనపల్లి జిల్లా కేంద్రం చేస్తామని చెప్తున్నారు, రాయచోటు తీసేస్తారా? ఈ రకమైన
తప్పుడు వాగ్దానాలు చేస్తారని చెప్పేసి తిప్పారెడ్డి గారు ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా నేను తిప్పారెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ స్థానికంగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి కానీ తెలియజేసేది ఏమంటే, ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో బుర్ర ఉండాలి. ఏముండాలా? బుర్ర. ఆ బుర్ర ఉండాలంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో కేసీఆర్ 31 జిల్లాలు చేసినారు. ఎన్ని? 31 జిల్లాలు. మరి ఇక్కడ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు 2027 సంవత్సరంలో డీలిమిటేషన్లో ఇంకొక 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. 10 పెంచుకుంటాము. వాట్స్ ద రాంగ్ ఇన్ ఇట్? ప్రతి ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని గౌరవించటము, దానికి మర్యాద ఇవ్వటము రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ జిల్లా కేంద్రంగా కావాలని రాజంపేట ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు, మదనపల్లి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ రాయచోట అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు దాంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ 3 ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలని ఇష్టాలని గౌరవించాల్సిన బాధ్యత మా నాయకులకు ఉంది. కాబట్టి ఆయనకు ఆ విజన్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలివి ఉంది. కాబట్టి జిల్లాలు పెంచుకుంటామని, అందరి మనోభావాలు గౌరవిస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా 10 జిల్లాలు పెంచుకునేంత మాత్రాన పోయిందేం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూటమి నెరవేరుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలందరినీ, మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా నేను బలంగా కోరుకునేది ఏమంటే, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా గారిని గెలిపించాలని అందరికీ వినియోగించుకుంటాను. సంఘం ఎంత పవిత్రమో ఈ 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి కూడా అంత పవిత్రమైనది. సోదరులారా, అన్నదమ్ములు ఉంటారు, 4 షర్ట్లు ఉంటాయి, 5 మంది అన్నదమ్ములు ఉంటారు. ఎవరో అర్జెంటుగా ఒక తమ్ముడో అన్నో బయట పోవాలనుకుంటారో అన్న షర్ట్ తగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము అన్నదమ్ములతో సమానం. ఎవరు కండువా ఎవరు వేసుకున్నా మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తున్నాం. సోదరులారా, మేము గ్రామాల్లోకి పోతామంటే రాత్రుల్లో 8:30 అయినా 9:30 అయినా 10:30 అయినా మన షాజహాన్ బాషా గారి కోసం, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కోసం, కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు. యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఇంట్రొడ్యూసింగ్ పీరియడ్ లో చంద్రబాబు, మన రామారావు గారి కోసం ప్రజలు ఎట్లా వెయిట్ చేస్తున్నారో, మన కూటమి అభ్యర్థులు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళు ఎప్పుడెప్పుడు గెలిపించాలా, వాళ్ళు మనకంటే కూడా వాళ్ళంత కుతూహలంగా ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ, మనం ఈ 13వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారన్నా వారికంటే 1 గంట ఎక్కువ కష్టపడాలి. మనం నరేంద్ర మోడీ గారి కంటే కూడా 1 గంట ఎక్కువ కష్టపడి మన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గెలిచిపోయినారో, మనము గెలుపు కోసం కాకుండా వాళ్ళ మెజారిటీ కోసం ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ, అత్యధిక మెజారిటీతో మనం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పార్లమెంటుకు, మన అసెంబ్లీ మదనపల్లి అసెంబ్లీకు మన షాజహాన్ బాషా గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నేడు మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటును రాజకీయ నాయకులు చాలా మంది నుండి కొనుగోలు చేసి వారి టికెట్టు పెట్టుకునే అవకాశం ఉండేది. కాగా ఈసారి ఎన్నికల సంఘం నూతన విధానాన్ని అమలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటును తమకు కేటాయించే పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకుని అక్కడే రిటర్నింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
తమ గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించినందుకు వైసీపీ అభ్యర్థి సతీమణి ఎదుటే గర్భవతిపై దాడి చేసిన ఘటన తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ములకల చెరువు మండలం వేపురికోట పంచాయతీ కుటగోళ్లపల్లెకు నందు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి కళ్యాణి తమ గ్రామ సమస్యలపై వారిని నిలదీయడంతో వైసీపీ వారు ఆమెపై దాడి చేశారు. అడ్డు వచ్చిన ఆమె భర్త మల్లికార్జున పైన దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన గర్భవతిని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నన్ను లంజలో కనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మా హస్బెండ్ బయటికి వెళ్ళండి కాల్ చేసి రమ్మని మాట్లాడుతున్నారు. మా హస్బెండ్ ఎందుకు మాట్లాడినారు అని దానికి 7 మెంబర్స్ పట్టుకొని మెడ పట్టుకొని పైకి ఎత్తేసి కొడతా ఉన్నారు. మా హస్బెండ్ కొడితే నేను అడ్డం పోవడం వల్ల కాలు తెగిస్తానేసి పడేసాను. ఇట్లా పడిపోయినా నేను వెనక్కి పడిపోతే ఆమె ఎమ్మెల్యే భార్య అంటా ఉంది కదా, ఆమె వచ్చి వెళ్ళుకొని వీడు ఉండొద్దని చెప్పి ఆ 2 వీలర్ అప్పటికప్పుడు వేరే వ్యక్తి 2 వీలర్ వేసుకొచ్చి ఆ పర్సన్ పంపించేస్తుంది. ఇట్లయినా సమాజం ఆమె రేపొద్దున్న ఇప్పుడు మళ్ళీ ఎన్నుకుంటే రేపొద్దున్న ఎంతమందిని ఇప్పుడు చేయాలని చూస్తా ఉన్నారు. నేను ఇప్పుడు నాకు 3 ఆడబిడ్డలు చిన్నపిల్లలు 5 years 3 years 2 years. ఇప్పుడు నాకు ఏదైనా అయితే నా భర్తకు నా పిల్లలకు గతేమి ఎవరేం చేస్తారు? ఇప్పుడు డాక్టర్లు స్కానింగ్ రాస్తారు. స్కానింగ్ తీస్తే నా బేబీకి కానీ నాకు కానీ ఏమన్నా ఏదన్నా జరిగిందని స్కానింగ్లో వస్తే నా ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరెవరి ఇష్టం వాళ్ళది. రాజకీయం అన్నాక ఎవరెవరి ఇష్టం వాళ్ళు దాని విధంగా దాన్ని పోతారు. కానీ నా భర్త పబ్లిక్గా టీడీపీ తరఫున ఉన్నాడు అని నీ భర్త లేకుండా చేసేస్తాము, మిమ్మల్ని లేకుండా చేస్తాము, మీ అంతు చూస్తాము అని అనడం అనేది తప్పు కదా. మేము ఎవరిని కూడా మిస్బిహేవియర్ అట్లా మాట్లాడడం రోడిజం అనేది కూడా చేయలేము. దయచేసి గవర్నమెంట్ ఎవరన్నా కానీ ఇలాంటి తప్పులు అయితే చేయొద్దండి. నా పేరు మల్లికార్జున, వేపురుకోట గ్రామము, తాగులపల్లి విలేజ్. మా వైఎస్ఆర్ ప్రచారం వచ్చి మా భార్యని అన్యాయంగా దౌర్జన్యంగా కొట్టి మీ మొగుడు ఏడి అని అడిగి తర్వాత నేను బయట వెళ్ళింటే వాళ్ళు నా భార్య ఫోన్ చేశారు. వచ్చేలకు నన్ను బండి నిలబెడతానంటే తీసుకొస్తా అందరూ 7 మంది మలుకొని మా గ్రామస్తులు అందరూ మలుకొని కొట్టినారు. అంటే ఎందుకు అంటే మా భార్య ఏదో నీళ్ళు లేవు, వాటర్ ఏదో ప్రాబ్లం వస్తున్నాయి, నేను చెరువు నిండిపోయింటే ఏం పట్టించుకోలేదంటే ఇంకోరు కార్యకర్త అసంతృప్తిగా మాట్లాడేశారు. ఆ తర్వాత మా భార్యను కొట్టినారు, తన్నినారు. ప్రెగ్నెంట్ మా భార్య 8 నెలలు ప్రెగ్నెంట్. అంటే ఎవరు వచ్చినారు ప్రచారానికి? ద్వారకాదేవి భార్య వచ్చింది. అతను అమ్మ దగ్గర వచ్చారు. ఆయన ఇట్లా మహిళ పడిపోయింది తండ్రి అయినారంటే చచ్చిపోయి అన్ని రత్నారెడ్డి తన క్యాండిడేట్ భార్య నన్ను కొట్టారు. నేను వచ్చిన బాడీ మా భార్య ఫోన్ చేయింటే నేను వచ్చానుకో వస్తానంటే 7 మంది వచ్చి కొట్టేసినారు. నాయకులంతా వచ్చి మనలో దౌర్జన్యంగా కొట్టేనారు. పాత గొడవ కక్షలు అంటే ఏంటి లేవు మాకు. ఊరికే ఏమని ప్రశ్నించినారా? ఏమని పరిస్థితిలో మా భార్య వండుకొని ఏమన్నా 4 ఏళ్ళు అయిపోతుంది, నువ్వు సర్పంచ్కి గెలిచినావు, ఏం నీళ్లు లేవు, కరెంట్ లేవు, బల్బులు ఎలిమెంట్ ఏం పట్టించుకోలేదంటే ఆ పక్క నుండి కార్యకర్తలు వచ్చి నువ్వు లంజా నువ్వు చెప్పేదానికి అది చేస్తున్నట్టుగా మాట్లాడినారు. తన్నడము కొట్టడము చేయనారు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు క్లాస్లో ఉంటే ఫోన్ చేసింది మా భార్య. ఫోన్ చేయాలకు వచ్చిన బండి నిలబెడతాను వచ్చి నా కల్లా కొట్టినారు నన్ను పండుకొని. మీరు ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక అత్యంత సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. ముందు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చేరికల వల్ల మాకు కొండలాంటి బలం వస్తుంది. 100కి 100% ఈ గ్రామంలోనే కాదు నిమ్మనపల్లి మండలంలో కూడా మేము అద్భుతమైన ఫలితాధిపతికంగా పరిష్కరించేదానికి ప్రయత్నిస్తారు. రేపు నాన్నగారు నిమ్మనపల్లి మండలానికి రాబోతున్నాడు. రేపు ఒక చాలా పెద్ద సమావేశాన్ని మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. మీరందరూ ఖచ్చితంగా ఆ సమావేశానికి హాజరు కావాలి.
మీ గ్రామాన్ని మీ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచే బాధ్యత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటాడు, మీకు న్యాయం చేస్తాడు. ఈ గత 5 సంవత్సరాలలో ఈ వైకాపా ప్రభుత్వం వల్ల మీకు ఒరిగింది ఏమీ లేదు. లోక్సభ ఎన్నికల్లో ఏమో కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయండి. ఖచ్చితంగా మీరు రేపు మహాకూటమికి ఓటేసి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓటేసి ఒక చాలా స్పష్టమైన తీర్పు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. మీ గ్రామ రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఒక అత్యంత ప్రధానమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నాము. పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయమైన షాజహాన్ బాషా గారు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేదానికి, జయప్రదం చేసేదానికి మన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కృషి చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సహకారంతో, మీ మద్దతుతో మనం ఈ సమావేశాన్ని జయప్రదం చేయగలుగుతాము. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం వల్ల నిమ్మనపల్లి మండలంలో, మదనపల్లి నియోజకవర్గంలో, రాజంపేట లోక్సభ స్థానంలో మన మహాకూటమి అభ్యర్థులకి ఇంకా బలం చేకూరుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. దయచేసి రేపటి సమావేశానికి హాజరు కావండి. దయచేసి రేపటి సమావేశాన్ని విజయవంతం చేసేదానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. ధన్యవాదం మిత్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లికు అన్యాయం చేసిన వైసీపీ నాయకులను చంద్రబాబు నాయుడు విశ్వసనీయతపై ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డ ఎన్డీఏ కూటమి నేతలు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కొనసాగుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసాద్ అహ్మద్. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన వైసీపీ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.